హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ అండి, కోరుట్ల తెలంగాణ స్టేట్ ఇది. ఓకేనా. ప్రజెంట్ సార్ మనకు ఎంజీ హెక్టర్ ప్లస్ ఇది మోడల్ వచ్చేసి 2020 ఉన్నది. వైట్ కలర్, చిన్న చిన్న అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు. వెహికల్ సరౌండింగ్ ఏదో సార్ చెక్ చేసుకోండి, మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు సెకండ్ ఓనర్ పేరు ఉందండి. ఈ స్క్రాచెస్ ఎక్కడెక్కడ అవన్నీ చూపించాలంటే కొంచెం అయితే టైం పడుతుంది. కాకపోతే మీరు అంత టైం చూస్తలేరు కాబట్టి నేను కూడా అది స్కిప్ చేసి చూపిస్తా. ఇంటీరియర్లోకి చూసుకుందాం. కింద మ్యాటింగ్ కానీ సీట్లు అని ఓకే చూసుకోవచ్చు. ఇది సన్ రూఫ్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ అది కూడా చెప్తుంటాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అట్లాగే పిల్లర్స్ కూడా ఉంటాయి. ముంగట 2 వస్తాయి, అట్లాగే మధ్యలో పిల్లర్స్కు 2, వెనక సైడ్ కూడా 2 చూసుకోవచ్చు. అలాగే సీట్లకు కూడా 2 వస్తాయి. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ ఒకటి సేమ్ అట్లాగే ఇక్కడ ఒకటి ఉన్నది, యాసెస్ ఇక్కడ ఒకటి. ఓకేనా. సరే, ఒకసారి అయితే మీకు 2 సైడ్ మొత్తం చూపిస్తా, కవర్ చేస్తా. వితిన్ ఒక 5-6 మినిట్స్ లోపలనే చూసుకోవచ్చు, ఓపెన్ అయిపోతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు అండి. యాక్సిడెంట్ అయిందా లేదా అని కూడా ఒక క్లారిటీ కావాలిగా చెప్తాను నేను. దీనికి ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఒకసారి కింద కూడా చెక్ చేసుకుందాం, స్టెఫినీ ఎంత వరకు ఉందనేది. స్టెఫినీ తీసుకుంటే మాత్రం ఓకే అండి, 70% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. డీజిల్ వర్షన్ ఇది. ఓకే, దీని ప్రైస్తో సహా మొత్తం చెప్తుంటా, మీరు ఒకసారి అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏదైనా చేంజ్ అయినా చెప్తాను నేను, చూసుకోవచ్చు. డోర్స్ కూడా ఓకే, లైవ్లో వచ్చి చెక్ చేసుకోండి సార్, టైంపాస్ మాత్రం చేయకండి. అది మీకు కూడా మంచిగా ఉండని చెప్పేసి చెప్తాను నేను. ఓకేనా. ఓకే, ముంగట సైడు మీకు బీటింగ్ది కూడా తీసి చూపించిన మీకు, అంటే ప్రతిదీ ఒకటి సార్ చెక్ చేసుకోండి. ఓకే, ఇది కూడా ఓకే ఉంది. మాడిఫై చేసింది కాదు ఇది. చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి, అట్లాగే స్క్రాచెస్ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి రీడింగ్ అయితే చూపిస్తా చూడండి. డోర్స్ కూడా అట్లాగే ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. స్క్రీన్ ఓకే వర్క్ చేస్తుంది. మాన్యువల్ ఇది 6+1 ఇది చూసుకోవచ్చు. రీడింగ్ చూసుకుంటే మాత్రం 92,000 ఉంటుందండి రీడింగు. మీకు ఒకసారి అది కూడా చూపిస్తుంటున్నాను నేను, చూసుకోవచ్చు అండి. రీడింగ్ వచ్చి 92,000 ఉంది. సార్ దీని ప్రైజ్ వచ్చి ఓనర్ చెప్తున్నాడు 11,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ షోరూమ్ చెక్ చేసుకోవచ్చు. ముంగట షో పట్టి కానీ, బానెట్ కానీ, డిక్కీ కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది పెద్ద వెహికల్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది దీనికి. హెడ్లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే చూసుకోవచ్చు. హెడ్లైట్ ఓకే, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్న ఒకటే 360 degrees కెమెరా పనిచేస్తుంది దీనికి. ఓకేనా. బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఓకే ఉంది. టైల్ ల్యాంప్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒక్క దగ్గర చిన్నగా గ్లాసు డ్యామేజ్ అయింది. ఓకేనా. ఇది చూసుకుంటే CA ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ CA ఉంది. అలా వీల్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకు 100% ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఓకే ఉంది సేమ్. ముంగట 2 టైర్లు కూడా ఓకే ఉన్నాయి, అట్లాగే ఆ లెవెల్స్ ఉంది దీనికి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. స్టెఫిన్తో సహా కలుపుకున్నా కానీ చాలా బాగున్నాయి టైర్లు అయితే, నేను చెప్తున్నాను మీకు బాగున్నాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ చూసుకోవచ్చు. ఇది డీజిల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు. ఓకేనా. గ్లాసెస్ కూడా ఓకే ఉన్నాయండి. గ్లాసెస్ అయితే ఏవి చేంజ్ కాలేవు. అది ఎందుకు కాలేవు అనేది కూడా నేను, అంటే మీకు ఇట్లా బ్లాక్ కలర్ షేడ్ ఉంది కదా, అట్లా మీకు కనిపించకపోవచ్చు, చూసుకోవచ్చు అండి. టోటల్ ఒరిజినల్ ఇది. టైర్లు కానీ అట్లాగే గ్లాసెస్ కానీ ఏవి కూడా రిప్లేస్ కాలేదు చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వచ్చి చిన్నగా డేంట్లో మాత్రం ఉన్నాయి. అవి మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఓకే అండి. ఎంజీ హెక్టర్ ప్లస్ అండి, మోడల్ వచ్చేసి 2020 ఉంది. చిన్న అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, డెంట్లు కూడా ఉన్నాయి. ఓకేనా.
బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. సెకండ్ ఓనర్ పేరు ఉంది సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ టీఎస్లో మాత్రం పనిచేస్తాయి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,50,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైసింగ్ కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి చెక్ చేసుకోండి సార్, ప్రాబ్లం లేదు. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.